దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు. మరి మనకెంతో ప్రాముఖ్యత ఇచ్చి మనల్ని సృజించినటువంటి దేవదేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మనం వాక్యంలోనికి వెళ్దాము. యాకోబు మొదటి అధ్యాయం 18లో ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. అవును, క్రీస్తులో మనల్ని ఆదిలోనే మరి దేవుడు మనల్ని ప్రథమ ఫలంగా మనల్ని ఉంచాడు. సృష్టి అంతటిలో మనకు ఒక గొప్ప విలువనిచ్చి మనల్ని ఒక ప్రథమ ఫలముగా అంటే జ్యేష్ఠులుగా మనల్ని పుట్టించాడు. ఏ విధంగా అంటే సత్యవాక్యము వలన మనల్ని తన సత్యవాక్యం ఎవరు? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్దండు, వాక్యము దేవుడై ఉండెను. అంటే యేసుక్రీస్తు ద్వారా మనల్ని ఆయన ప్రకారము కనెను. అయితే ఇప్పుడు ఈ కృపాకాలంలో కూడా మరి మనము ఏం చేయాలి అనంటే ఈ వాక్యమును వినిన వారు మరి ఆయన మన కొరకు రక్తమును కార్చి మరి మనలను నీతిమంతులుగా చేసి తిరిగి మనల్ని అంటే చచ్చిన స్థితిలో తినొద్దన్న పండును తిని చచ్చిన స్థితిలో ఉన్నవారం తిరిగి మనల్ని లేపుతున్నాడు. కాబట్టి మనము ఆయన శిలువ యొద్దకు వస్తే తిరిగి మనము బ్రతకగలిగే నిత్య జీవము పొందే శక్తిని వాక్యము ద్వారా ఇస్తున్నాడు. ఆ వాక్యమును నమ్మి మనం నిత్య జీవము పొందవలసిన వారము. ఓబద్య మొదటి అధ్యాయం 21లో మనం చూసినట్లయితే ఏశావు యొక్క కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద రక్షకులు పుట్టుదురు, అప్పుడు రాజ్యము యెహోవాది అగును. అయితే ఈ ఏశావు కొండ మీద తీర్పు తీర్చుటకై అని అంటే ఎవరైతే జయిస్తారో ఈ ఏశావు కొండకు తీర్పు తీర్చటానికి. ఏశావు అని ఎందుకు కొండకు తీర్పు తీర్చుతున్నారు అని అంటున్నాడంటే ఏశావు కొండ అని అంటే ఏంటిదంటే దేవుడు మనల్ని మరి ప్రథమ ఫలముగా మరి సృజించినప్పుడు ఈ ఏశావు ఏం చేశాడంటే చిక్కుడు గింజల కొరకు ఏ విధంగా అయితే అవ్వ కళ్ళతో చూసి ఆహారము కొరకు ఆ పండు మంచిగా అనిపించి మరి మనల్ని సృష్టిలోనే మరి మంచిగా ప్రథమ ఫలంగా ఇచ్చినటువంటి విలువను అవ్వ పోగొట్టుకుందో అదేవిధంగా కళ్ళతో చూసి ఎర్రెర్రగా ఉన్న చిక్కుడు గింజల కొరకు ఆహారము కొరకు జ్యేష్ఠత్వాన్ని కోల్పోయిన ఏశావు కూడా మరి తన జ్యేష్ఠత్వాన్ని కోల్పోయినాడు. తిరిగి మనల్ని ఎవరెవరైతే దేవుని విశ్వసిస్తారో వారందరూ కూడా నిత్య జీవము పొంది వారు జయించి సాతాను జయించి అంటే అది సులువుగా చిక్కులు పెట్టినటువంటి ఆ దాంట్లో నుంచి జయించి మరి ఎవరెవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో సిలువను అంగీకరిస్తారో ఆ బలియాగమును అంగీకరిస్తారో ఆ క్రీస్తు అయిన వాక్యమును అంగీకరిస్తారో వారందరూ నిత్య జీవితంలోనికి వస్తారు. తిరిగి సత్యవాక్యము వలన మనం తను సంకల్పం ప్రకారము కన్నవారైతారు. ఎవరెవరైతే ఆ వాక్యమును వినరో ఇంకా ఏశావు కొండపైననే ఆ ఏశావు స్థితిలోనే ఉంటారు. అంటే ప్రథమ ఫలము అంటే జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకొని ఉంటారు. వారు మాత్రము అటువంటి వారికి ఈ జయించిన వారు తీర్పు తీర్చటానికి 1000 సంవత్సరాలలో వీరు మరి జయించిన వాణిని నా సింహాసనం నందు కూర్చుండబెట్టేదని అన్నాడు కదా, ఆయనతో పాటు కూర్చొని ఎవరైతే విశ్వసించలేదో వారందరికీ తీర్పు తీర్చే అధికారము దేవుడు ఇస్తున్నాడు. అప్పుడు అది దేవుని రాజ్యము అవుతుంది. ఆ విధంగా దేవుని కొరకు మనం కష్టపడాలి. దేవుని రాజ్యము కొరకు మనం కష్టపడాలి. రక్షకులుగా అనేకులను వాక్యమును ప్రచురం చేసి మరి దేవుడిచ్చిన ఆజ్ఞను పట్టుకొని అనేకులకు అంటే సృష్టికంతటికి మనం వాక్యాన్ని ప్రచురింపచేసి అనేకులు ఆ వాక్యం ద్వారా కనటానికి మనందరు రక్షకులు పుట్టాలి. అందరం మనము దేవుని పనిలో శ్రమానుభవంలో భాగము పొందిన ప్రతి ఒక్కరూ రక్షకులైతారు. వారందరూ వీరు ఏశావు కొండకు తీర్పు తీర్చుటకై సియోను కొండ మీద
రక్షకులు పుట్టాలి. అప్పుడు దేవుని రాజ్యం అవుతుంది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. పరలోకంలో నీ చిత్తము నెరవేరునట్లు ఈ భూలోకంలో కూడా దేవుని చిత్తము నెరవేర్చబడుటకు, అంటే దేవుని రాజ్యము ఇక్కడ రావడానికి రక్షకులు పుట్టాలి. అనేకులు మరి వాక్యము ద్వారా పుట్టుటకు ఈ వాక్యమును ప్రచురించేటటువంటి రక్షకులు ఉండాలి. ఆమేన్, 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 ఆమేన్. ఆ విధంగా దేవుని రాజ్యం కడదాం, దేవుని సైన్యంగా ఉందాం. దేవుని కొరకు మనము శ్రమానుభవములో దేవుడు యేసుక్రీస్తు వారు శరీరమందు శ్రమపడి ఉన్నాడు కాబట్టి మనము కూడా శరీరమందు ఉన్నాం. ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను అంటే వాక్యమును ప్రకటించాలి అన్నాడు. ఆ విధంగా మనము రక్షకులమై ఇతరులను రక్షకులు పుట్టేటట్టు వాక్యము ద్వారా మరి ప్రచురించినప్పుడు రక్షకులు కనునట్లు మనము మరి అనేకులకు వాక్యము చెప్పి దేవుని రాజ్యము కట్టుదుముగాక. ఆమేన్, 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 ఆమేన్.